విద్యార్థులు తమకు నచ్చిన మరియు మెరుగైన విద్యా సంస్థలను ఎంచుకునేందుకు తోడ్పడేలా వేటు విద్యాలయ అనే నూతన ఎడ్యుకేషనల్ టెక్ ప్లాట్ఫారంను గుంటూరులో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. భారతదేశంలోని టాప్ యూనివర్సిటీలన్నింటినీ ఒకే ప్లాట్ఫారం మీదికి తీసుకురావడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. గుంటూరు మేయర్ కోవలమూడి నరేంద్ర నాని గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈరోజు మేము గుంటూరులో వేటు విద్యాలయ అనే సంస్థను స్థాపించాము. అది మన గుంటూరులో ఆంధ్రప్రదేశ్లో రెండో బ్రాంచ్గా వెలిగింది. మొదటి బ్రాంచ్ వచ్చేసి నెల్లూరులో ఉంది, ఆ తర్వాత తెలంగాణ హైదరాబాద్లో ఉంది, ఆ తర్వాత మన గుంటూరులో స్థాపించాము. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ అందరు విద్యార్థులకి అన్ని రకాల యూనివర్సిటీ అడ్మిషన్స్ ఒకే అండర్ వన్ రూఫ్ అని చెప్పి అందరికీ ఒకే చోట అందించాలని చెప్పేసి మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇవాళ మన గుంటూరు నుంచి సుమారుగా 1,30,000 మంది విద్యార్థులు ఇంటర్ ఎంపీసీ చదువుతున్నారు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో వాళ్ళందరూ మంచి భవిష్యత్తు కోరుకొని దాదాపుగా 20% విద్యార్థులు మొత్తం మంచి కాలేజీలు మంచి యూనివర్సిటీస్లో మన ఆంధ్రప్రదేశ్ ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా బయటకు వెళ్ళి చదువుకునే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మంచి యూనివర్సిటీస్లో విద్యను అందించి వాళ్ళకి అలాగే ప్లేస్మెంట్ సౌకర్యాలు కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఎక్స్పోజర్ కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ క్రాస్ కల్చర్ ఎక్స్పోజర్ కానీ కల్పించాలని చెప్పేసి మా గుంటూరులో ఈ సంవత్సరం స్థాపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మీ పాత్రికేయులందరికీ ప్రెస్ పాత్రికేయులకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇది వచ్చేసరికి వేటు విద్యాలయ అనేది ఒక ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్. ఇది మన ఇండియాలో ఉండే అన్ని టాప్ యూనివర్సిటీస్ అన్నిటినీ సింగిల్ ప్లాట్ఫామ్ ఎందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో స్థాపించబడిన సంస్థ. అంటే ఇప్పుడు మన ఆంధ్ర స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలిసిన విద్యా సంస్థలే కాకుండా ఇంకా ఇండియాలో ఉండే టాప్ యూనివర్సిటీస్ని కూడా స్టూడెంట్ ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా మా ప్లాట్ఫామ్ అనేది అందుబాటులో ఉంటుంది. మీరు waytovidyalaya.comకి వెళ్తే స్టూడెంట్కి అక్కడ చాలా ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయండి. అంటే యూనివర్సిటీస్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ ద్వారా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ యూనివర్సిటీలో ప్యాకేజ్ ఎంత వచ్చింది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ప్లస్ అవన్నీ కూడా మనమంతా విషయం మొత్తం సేకరించి దాంట్లో పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల స్టూడెంట్స్కి అన్ని విధాల వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ యూనివర్సిటీ చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా వాళ్ళు కంప్లీట్ చేస్తారు, వాళ్ళు మంచి జాబ్లో సెటిల్ అవుతారు, వాళ్ళకు ఒక అవగాహన వస్తుందండి. సో దీనికోసంగా ఈ సంస్థని మనం మొదటగా నెల్లూరులో స్టార్ట్ చేసామండి. తర్వాత హైదరాబాదు, తమిళనాడు, చెన్నైలో స్టార్ట్ చేసాము. ఇప్పుడు గుంటూరు ప్లస్ మన అమరావతి రీజియన్ ఇది చేసుకొని గుంటూరులో స్థాపించడం జరుగుతుంది. ఇక్కడికి ఈ సంస్థ ఓపెనింగ్కి వచ్చేసిన మన ఎమ్మెల్యే గల్లా మాధవి గారికి ప్లస్ మన మేయర్ నాని గారికి చాలా ధన్యవాదాలండి. సో ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మన స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే గుంటూరు ఈ పర్సనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా చాలా బాగా ఉపయోగపడేలా ఉంటుందని చెప్పి మేము మనవి చేసుకుంటున్నాం. మీరు ఈ స్టేట్ వరకేనండి? వచ్చేసి గుజరాత్, మహారాష్ట్ర